ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి కీలక ఫైల్ పైన రేవంత్ రెడ్డి సంతకం. గుడ్ న్యూస్ ప్రజలందరికీ. ఆ వివరాలు అనేది వీడియోలో చూద్దామండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఇటువంటి ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే పొందవచ్చు. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం మీరు లైక్ చేయడం వల్ల. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు ప్రారంభించింది రేవంత్ సర్కారు. ఎన్నికల కోడ్ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది. 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు టార్గెట్ ఇచ్చింది. ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు 82.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. ఏడాదికి 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్లలో 22.50 లక్షల ఇళ్లు నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా లబ్ధిదారులకు ఎంపిక అధికారులకు సవాలుగా మారింది. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసే గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక దరఖాస్తులతో పోలిస్తే మంజూరు చేసే ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండడం, లాటరీ విధానంలో లబ్ధిదారులు ఎంపిక చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదన ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారులు ఎంపిక పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు తప్పనిసరిగా ప్రభుత్వం మీకు కల్పించే ప్రతి ప్రయోజనాలు తెలుసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ప్రభుత్వం అయితే తెలంగాణలో బెంగాల్, కేరళ తరహాలో మహిళలకు క్యాంటీన్లు అయితే ఇవ్వబోతుంది. అంటే వీటిని మహిళలే నిర్వహిస్తారనమాట. దీనివల్ల ఉపాధి కలుగుతుంది. ఏపీలో అన్న క్యాంటీన్ల మాదిరిగా తెలంగాణలో 5 రూపాయలకి భోజనం అయితే త్వరలో అయితే ఇవ్వడానికి ప్రభుత్వం ఇవన్నీ కూడా విధి విధానాలు ఎక్కడెక్కడ ఏర్పాటు ఆసుపత్రులు, ప్రభుత్వ ఆఫీసులు, పర్యాటక స్థలాలు, ఆలయాలు, బస్టాండ్, పారిశ్రామిక వాడలో మహిళలకు క్యాంటీన్లు ప్రారంభించే ప్రభుత్వం చేస్తుంది. ఇలా తెలంగాణలో వచ్చే 2 సంవత్సరాల్లో 150 క్యాంటీన్లు ఏర్పాటు చేసేలా చేస్తామని సిఎస్ అయితే శాంతికుమారి తెలిపారనమాట. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో సిఎస్ ఆదేశాలు కూడా విడుదల చేశారు.